శిక్షణ అంటూ జీమాడుగుల కేజీబీవీలో బాలికల జుట్టు కత్తిరించిన ఎస్ఓ సాయి ప్రసన్న తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళన విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అమానుష ఘటన చోటు చేసుకుని బాలికల పట్ల ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలలో రోజువారీగా ఉదయం నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కాలేదన్న కోపంతో క్రమశిక్షణ పేరిట పలువురు జుట్టు కత్తిరించారు. సాయి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావును కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ మాడుగుల కేజీబీవీలో పలువురు విద్యార్థులుగా శుక్రవారం ఉదయం అసెంబ్లీకి హాజరు కాలేదు. ప్రత్యేక అధికారిని బాలికల వద్దకు వెళ్లి ప్రార్థనకు ఎందుకు హాజరు కాలేదని ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేసామని, నీటి సమస్య వల్ల ఆలస్యంగా కావడంతో రాలేకపోయామని విద్యార్థులు వివరించారు. ఆ సమయంలో బాలికలు జుట్టును ఆరబెట్టుకుంటూ కనిపించడంతో ప్రత్యేక అధికారిని అసెంబ్లీ ప్రార్థన తరగతుల కంటే మీకు జుట్టే ప్రాధాన్యంగా ఉందంటూ మండిపడ్డారు. అందరూ తాకుండా క్రమశిక్షణ లేకుండా పోయిందంటూ 18 మంది బాలికలు జుట్టును 3-4 అంగుళాల మేర కత్తిరించారు. కొంతమంది ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వాళ్ళ వెంటపడి మరీ కత్తిరించారు. 2-3 తమకు మొక్కుందని కత్తిరించకూడదని చెప్పినా వినలేదు. దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆదివారం విద్యాలయానికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక అధికారిని కొన్నాళ్ళుగా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ జుట్టు కత్తిరించారని బాధిత బాలికలు వాపోయారు. క్రమశిక్షణలో ఉంచాలనే ఆలోచనతో బాలికల జుట్టును కత్తిరించారని, వారిపై తనకు వ్యక్తిగత కక్ష లేదని కేజీబీ ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న వివరించారు. గత 2 నెలలుగా బాలికలు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్ళు చక్కగా చదువుకోవాలని, సన్మార్గంలో ఉండాలనే ఆలోచనతో జుట్టును కత్తిరించారని, అంతే తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఈ ఘటన మీద జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు విచారణ చేపట్టారు. సాయి ప్రసన్న టీచర్లు బాలికలతో వేరువేరుగా మాట్లాడారు. బాలికల తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. కలెక్టర్కు నివేదిక సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయం మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విద్యాలయాన్ని సందర్శించి బాలికల ఉన్నతాధికారులతో మాట్లాడారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిని సూర్యకుమారి ఘటనపై ఆరా తీశారు. సాయి ప్రసన్నపై శాఖాపరమైన చర్యలు తీసుకొని బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాలికలను క్రమశిక్షణలో పెట్టాలని, వారి జుట్టు కత్తిరించాలని, అది తప్పని తెలియదని తను క్షమించాలని సాయి ప్రసన్న ఈ సందర్భంగా వేడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైవేపై అఘోరి